హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ ఇంకా క్రీమీ రెసిపీ చేద్దామా? ఫస్ట్ ఒక బౌల్లో మిల్క్ తీసుకోవాలి. అది స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇప్పుడు ఇంకో చిన్న బౌల్లో కొంచెం మిల్క్ తీసుకోవాలి. మిల్క్లో యాడ్ చేయడానికి కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నా. ఇప్పుడు ఈ మిల్క్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అసలుకు ఉండలు ఏం లేకుండా కలుపుకోవాలి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. కస్టర్డ్ పౌడర్ మొత్తం మిల్క్లో కలిసిపోవాలి. కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. అండ్ ఏ లమ్స్ లేకుండా బాగా కలుపుకుంటే మంచిగా స్మూత్గా అవుతుంది. కస్టర్డ్ పౌడర్ని కూడా ఎక్కువ తీసుకోవద్దు. మినిమం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పాలు మరుగుతుంటే మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నా. షుగర్ యాడ్ చేశాక మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ప్రాపర్గా మిక్స్ చేయకపోతే షుగర్ కింద స్టిక్కీగా అంటుకుంటుంది. పొంగు రాకుండా పాలు బాగా మరిగించుకోవాలి. చూడండి పాలు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ మిక్చర్ యాడ్ చేసుకోవాలి. స్లోగా ఇలా యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. మనం ఇలా కంటిన్యూగా కలుపుకుంటుంటే అది మిల్క్లో చాలా బాగా మిక్స్ అయిపోతుంది. అండ్ కన్సిస్టెన్సీ కూడా మెల్లమెల్లగా థిక్గా చేంజ్ అవుతుంది. చూడండి పాలు మొత్తం థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నాతో అయితే బనానా ఇంకా యాపిల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్గా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. గ్రేప్స్, పొమోగ్రనేట్ అన్నీ యాడ్ చేసుకోండి. కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే నాతో ఈ 2 ఫ్రూట్సే ఉన్నాయి, అందుకని ఇవే యాడ్ చేసుకుంటున్నా. బాగా మిక్స్ చేయండి సో దట్ ఫ్రూట్స్ అన్నీ కస్టర్డ్తో బాగా మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో కూల్ అయ్యే వరకు పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే మన టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.